ఈరోజు మనం సింపుల్ కర్రీ చేసుకోబోతున్నాం. అదే మిల్ మేకర్ కీమా కర్రీ. సోయా గ్రాన్యువల్స్ అన్ని మనకి ఇలా దొరుకుతుంది కదా, దీంతో కీమా కర్రీ చేస్తే కనుక సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది అండ్ మంచి ప్రోటీన్ కూడా. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇది కొంచెం వేస్తేనే చాలా అవుతుంది. ఇక్కడ చూడండి, కొద్దిగా మనకి ఎంత కావాలో అంత ఇలా సోయా గ్రాన్యువల్స్ వేసేసుకున్న తర్వాత, కొంతమంది వేడి నీళ్ళు వేస్తారు బట్ అవసరం లేదు, నార్మల్ రెగ్యులర్ వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు సోక్ చేసుకోవాలి. అలాగే పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. కొద్దిగా నూనె వేసేసి మసాలా ఫ్లేవర్ ఇవ్వడానికి ఇందులో కాస్తంత సాజీరా, ఒక అనాస పువ్వు వేస్తున్నాను, సగం వేస్తే సరిపోతుంది. అలాగే ఒక 2 ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క. బగారన్నంలోకి అయితే ఈ కూర చాలా బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేద్దాం, కూరకి సరిపడా ఉప్పు. సోయా గ్రాన్యువల్స్తో చాలా రకాలు చేసుకోవచ్చు. కీమా బాల్స్ చేసుకోవచ్చు, అలాగే ఇలా గ్రేవీ కర్రీ చేయొచ్చు, ఫ్రై చేయొచ్చు, పులావ్ చేయొచ్చు, ఫ్రైడ్ రైస్ చేయొచ్చు, బిర్యానీ చేయొచ్చు. మీకు ఏది కావాలి రండి కామెంట్ బాక్స్లో అడగండి, నేను చేసి పెడతాను. సో మరి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా వేస్తే కొంచెం గ్రేవీ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటాలు కాస్త వేగిన తర్వాత ఇక్కడ చూడండి, సోయా గ్రాన్యువల్స్ చక్కగా నానాయి. ఇప్పుడు ఇందులో వాటర్ తీసేసి ఇలా గట్టిగా పిండి ఇందులో వేసేసుకోవాలి. టమాటాలతో పాటు వేసేసేయాలి. ఇలా బాగా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత, నేను ఆల్రెడీ తాలింపులో మసాలాలు వేసాను కాబట్టి గరం మసాలా వేయట్లేదు, ఆ మసాలానే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం వేసుకోవాలి. కారం మటుకి తక్కువ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మిల్ మేకర్ కీమాకి మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ కారం బాగుండదు. కొద్దిగా ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికించాను. దగ్గరగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నా దగ్గర పాల మీది మీగడ ఉంది, దాన్ని కొంచెం తీసుకున్నాను. కొద్దిగానే పాలు కూడా వేసాను, ఒక టేబుల్ స్పూన్ అంతా. బాగా విస్క్ చేస్తున్నా. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేయండి, లేదా ఇంట్లో పాల మీద మీగడ ఉంటే ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసి ఇలా వేసేయాలి. చాలా కమ్మగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఉడికించి కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత దింపుకోవడమే. సో ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మీకు డ్రైగా అవ్వాలి అంటే ఇంకోసేపు ఉంచుకోవచ్చు అనమాట. నేనైతే చపాతీలోకి అని చెప్పి కొంచెం వాటర్గానే ఉంచాను. ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా చేసుకున్న మిల్ మేకర్ కీమా కర్రీ అనమాట. బౌల్లోకి తీసుకున్నాం రండి. ఇప్పుడు మనం చేసింది చాలా బేసిక్ కర్రీ అనమాట. బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా వండుకోవచ్చు, దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకున్నాం. చపాతీలోకి చాలా బాగుంటుంది, బగారన్నంలో కూడా బాగుంటుంది.
సింపుల్గా తయారు చేసుకున్న సోయా కీమా కర్రీ చపాతీలోకైనా వేడి అన్నంలోకైనా బాగుంటుంది. ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చి ఒక 10 నిమిషాల్లో వండుకునే కూర ఇది. మరి చూసారు కదా తయారీ విధానం. మరొకసారి ఏమైనా డౌట్ ఉంటే కనుక రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు మీకోసం రెడీగా ఉంటాను. టేక్ కేర్, బాయ్.